మీకు తెలుసా, సాక్షాత్తు విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో మీ పూపుల పెట్టులో ఉన్నాడు, కరక్కాయ రూపంలో. కన్నతల్లిలాగా కాపాడే ఈ కరక్కాయకి ఒకటి కాదు రెండు కాదు అద్భుతమైన ఔషధ ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయుర్వేద సంహిత గ్రంథాలలో ఈ అనంతమైనటువంటి ఉపయోగాల్ని అనేకం చెప్పారు. వీటిని ప్రత్యేకంగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎంతో ఆసక్తికరమైంది. కరక్కాయ ఔషధ ఉపయోగాల్ని మనం వరుసగా తెలుసుకుందాం. ప్రధానంగా ఈ విభాగంలో మనం తెలుసుకోబోయేది ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలలో, సంహిత గ్రంథాల్లో చెప్పినటువంటి అసలు సిసలైనటువంటి ఈ కరక్కాయ ఉపయోగాలు. వీటిని మనం తెలుసుకుందాం. చూడండి, కన్నతల్లి తన బిడ్డను మాత్రమే జాగ్రత్తగా చూసుకుంటుంది. అంటే తల్లి తన సంతానాన్ని మాత్రమే కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటుంది. కానీ కరక్కాయ అలా కాదు, అందరి బిడ్డల్ని సమంగా కన్నతల్లిలాగా కాపాడుతుంది. మరి కరక్కాయ కన్నతల్లి వీళ్ళలో ఎవరు గొప్పవాళ్ళు అన్నప్పుడు మనకి కరక్కాయ స్ఫురిస్తుంది. అంటే ఇదే అర్థాన్ని మనకు ఈ తెలుగు వాక్యం కరక్కాయ కన్నతల్లి అనే వాక్యం మనకి చెప్తుంది. ఆయుర్వేద శాస్త్ర గ్రంథాల్లో 7 రకాల కరక్కాయలు చెప్పారు నిజానికి. కానీ ప్రస్తుతం 2 రకాలు మాత్రం మనకి లభిస్తున్నాయి, చిన్నది అలాగే పెద్దది. చిన్నదాన్ని జంగ్లీ హరడ్ అంటారు, పెద్దదాన్ని సాదా హరడ్ అంటారు. దీన్ని ఔషధ తయారీకి మనం వాడుతూ ఉంటాం. మరి దీన్ని ఉపయోగించి ఎలాంటి సమస్యలను తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం. చాలామందిని ఇబ్బంది పెట్టేది ఆకలి తగ్గటం, అలాగే అజీర్ణం. 100 వ్యాధులు వచ్చినా, 100 దోషాలు పెరిగిపోయినా ఒక మనిషి తాలూకు ఆకలిని కనుక కాపాడగలిగితే ఆ మనిషికి ప్రాణభయం ఉండదు అంటుంది ఆయుర్వేద శాస్త్రం. కాబట్టి ఇలాంటి ఈ ఆకలిని పెంచుకోవటానికి కరక్కాయ మీకు ఉపయోగపడుతుంది. కరక్కాయ పొడిని రోజువారీగా మోతాదుకి 1 టీ స్పూన్ చొప్పున 2 పూట్ల సమాన భాగం బెల్లంతో కానీ, 1/2 టీ స్పూన్ శొంఠి పొడితో కానీ, లేదా 1/4 టీ స్పూన్ సైంధవ లవణంతో కానీ కలిపి తీసుకుంటే చక్కటి ఆకలి మీ సొంతం అవుతుంది. ఇది వృందమాధవ అనే వైద్య గ్రంథంలో చెప్పినటువంటి మంచి ట్రీట్మెంట్. దీన్ని మరొకసారి తెలుసుకుందాం. కరక్కాయ పొడి మీరు డైరెక్ట్గా కొనుక్కోవచ్చు ఆయుర్వేద మూలికల మెంగళ్ళలో, లేదా కరక్కాయలు తెచ్చుకొని వీటిని ముందు కచ్చాపచ్చాగా దంచి తర్వాత గ్రైండర్లో వేసి మెత్తగా పొడి చేసుకొని వస్త్రగాలితో పెట్టి నిల్వ చేసుకోవాలి. ఇలాంటి ఈ కరక్కాయ పొడిని రోజువారీగా మోతాదుకి 1 టీ స్పూన్ చొప్పున 2 పూట్ల, మరి దేంతో తీసుకోవాలి? సమాన భాగం బెల్లంతో కానీ, 1/2 టీ స్పూన్ శొంఠి పొడితో కానీ, లేదా 1/4 టీ స్పూన్ సైంధవ లవణంతో కానీ కలిపి తీసుకుంటూ ఉండాలి. దీంతో ఆకలి పెరుగుతుంది. మరొక మంచి వేరియేషన్ కరక్కాయలు, పిప్పళ్ళు, అలాగే సౌవర్చల లవణం. ఇది మీకు ఆయుర్వేద మూలికల మ్యాంగోలో దొరుకుతుంది. కరక్కాయలు, పిప్పళ్ళు, సౌవర్చల లవణం, వీటిని సమానంగా తీసుకొని విడివిడిగా పొడి చేసి అన్నిటినీ కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని మోతాదుకి 1/2 టీ స్పూన్ చొప్పున 1/2 కప్పు నీళ్లతోటి కలిపి తీసుకుంటూ ఉంటే ఆకలి పెరుగుతుందని బృందమాధవ చెప్తుంది. మరొకటి మన ఇండియన్స్ని బాగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే IBS, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఆయుర్వేదంలో దీన్ని గ్రహణీ రోగం అంటారు, స్ప్రూ సిండ్రోమ్. ఎంతోమందిని ఇది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒక రకంగా జీవన నాణ్యాన్ని ఇది కోల్పోయేలా చేస్తుంది. దీనికి ఒక మహత్తరమైన ట్రీట్మెంటు కరక్కాయతో ఉంది. అయితే ఇక్కడ మీరు వాడాల్సింది కరక్కాయ చెట్టు మాను పట్ట లేదా బెరడు. దీన్ని తెచ్చుకొని పొడి చేసుకొని నిల్వ చేసుకోవాలి. దీన్ని మోతాదుకి 1/2 టీ స్పూన్ చొప్పున మజ్జిగ అంటే బటర్ మిల్క్తో కలిపి తీసుకుంటూ ఉంటే ఈ IBS అంటే గ్రహణీ రోగం నుంచి రిలీఫ్ వస్తుంది. అంతేకాదు మలంతో పాటు రక్తం పట్టడం అనే సమస్య కూడా తగ్గుతుంది. ఇది వంగసేన సంహిత సూచించిన మంచి రెమెడీ. ఇంకోటి ఎంతోమందిని ఇబ్బంది పెట్టేది ఏంటంటే మూలవ్యాధి లేదా మొలల వ్యాధి, పైల్స్. దీనికి కూడా కరక్కాయతో ఒక మంచి వైద్యం ఉంది. కరక్కాయని 4-5 రోజులు గోమూత్రంలో నానబెట్టాలి. తర్వాత ఆ గోమూత్రాన్ని పీల్చుకున్న తర్వాత వాటిని తీసి ఎండబెట్టాలి. మళ్ళీ ఫైనల్గా దంచి పొడి చేసుకోవాలి, వస్త్రగాలితం పట్టి నిల్వ చేసుకోవాలి. దీన్ని అంటే ఇలాంటి ఈ గోమూత్రంలో నానబెట్టి తయారు చేసుకున్నటువంటి ఈ కరక్కాయ పొడిని పూటకి 1/2 టీ స్పూన్ చొప్పున బెల్లంతో కానీ లేదా మజ్జిగతో కానీ కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉంటే ఈ పైల్స్ సమస్య నుంచి పూర్తిగా రిలీఫ్ వచ్చేస్తుంది. చరక సంహిత చెప్పిన అద్భుతమైన ట్రీట్మెంట్ ఇది. మరొక వేరియేషన్ దీంట్లోనే కరక్కాయలు, వెల్లుల్లి ఒక్కొక్కటి ఒక భాగం తీసుకోవాలి. నల్లేరు, దీన్ని అస్థి సంహారకం అంటాం, దీన్ని చూర్ణం 2 భాగాలు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కలిపి నిల్వ చేసుకోవాలి. మోతాదుకి 1/2 టీ స్పూన్ చొప్పున 2 పూట్ల సైంధవ లవణం, నువ్వుల నూనె కలిపి తీసుకుంటూ ఉంటే ఈ అరిసె మొలలు బాగా ఎండిపోయి ఉంటాయి, శుష్కార్సెస్ అంటారు, ఇలాంటివి పడిపోతాయి.
వైద్య మనోరమ చెప్పిన మంచి ట్రీట్మెంట్ ఇది పైల్స్కి. ఇక శరీరాంతర్గతంగా ఇంటర్నల్గా కొంతమందికి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కరక్కాయలు, నల్ల ద్రాక్ష వీటిని పచ్చిగా ఉన్నప్పుడు ముద్దగా చేసి కానీ లేదా ఎండబెట్టి పొడి చేసి కానీ వీటిని రెడీ చేసుకోవాలి. కరక్కాయలు, నల్ల ద్రాక్ష పచ్చిగా కానీ అప్పుడు ముద్ద అవుతుంది, లేదా ఎండిన వాటితే దంచితే పొడి అవుతుంది. దీన్ని పూటకి 1 టీ స్పూన్ చొప్పున 2 పూట్ల తీసుకుంటూ ఉంటే ఇంటర్నల్గా జరిగేటువంటి ఎన్ని రకాల బ్లీడింగ్లైనా సరే, పెరుగుదలలు, దీర్ఘకాలపు జ్వరం ఇలాంటివి తగ్గుతాయి. గద నిగ్రహం చెప్పినటువంటి మంచి మెడిసిన్. ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే లోపల బ్లీడింగ్ అవటం, పైల్స్లో అవుతుంది, ముక్కు నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది, ఇలాగా అనేక రకాలుగా ఇంటర్నల్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దాని కంట్రోల్కి ఇది ఉపయోగపడుతుంది. మరొక వేరియేషన్, కరక్కాయ పొడిని 1/2 టీ స్పూన్ చొప్పున సమాన భాగం తేనె, సింపుల్ కాంబినేషన్ కరక్కాయ పొడి అలాగే తేనె కలిపి తీసుకుంటూ ఉంటే ఇంటర్నల్గా జరిగే రక్తస్రావాలు ఆగుతాయి. అంతేకాదు కడుపు నొప్పి, ఆమాతిసారం అంటే ఇండైజెషన్ వల్ల వచ్చేటటువంటి మోషన్స్ ఇలాంటివి తగ్గుతాయి అంటుంది వృందం మాధవ. అలాగే గద నిగ్రహ అనే చికిత్సా గ్రంథం కూడా. అలాగే మరొక చాలా కామన్గా కనిపించే ప్రాబ్లం ఏంటంటే వాంతులు. ఇవి చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కరక్కాయ పొడిని ముచ్చటి అంటే ఏంటంటే 3 వేళ్లతోటి తీసుకోవాలి. ఎంత వస్తుందో అంత, దాన్ని తేనెతోటి కలపాలి. సో కరక్కాయ పొడి 1 చిటికెడు తేనెతో కలిపి అవసరానుసారం 3 లేదా 4 సార్లు తీసుకుంటూ ఉంటే వాంతులు, వికారం ఇలాంటివి తగ్గుతాయి. ఇది అన్ని చికిత్సా గ్రంథాలు చెప్పాయి. చరక సంహిత చెప్పింది, అష్టాంగ సంగ్రహం చెప్పింది, అష్టాంగ హృదయం చెప్పింది, వృందమాధవ చెప్పింది. మరొక ప్రాబ్లం కామన్గా కనిపించేది, బాగా ఎలర్జీస్ వీటితో బాధపడేటప్పుడు దగ్గు. ఈ దగ్గు సతమతం చేస్తూ ఉంటే దీనికి కరక్కాయతోటి ఒక మంచి మెడిసిన్ ఉంది. కరక్కాయలు, అలాగే శొంఠి, తుంగముస్తలు, తుంగ గడ్డి నుంచి పీకి కింద తుంగముస్తలు ఉంటాయి. ఇవి మీకు ములికల మెంగళలో దొరుకుతాయి. ఈ 3 కరక్కాయలు, శొంఠి, తుంగముస్తలు వీటిని సమాన భాగాలు తీసుకోండి. విడివిడిగా దంచండి, పొడి చేయండి, వస్త్రగాళితం చేయండి. దీన్ని అన్నిటినీ కలిపి అప్పుడు బెల్లం కలుపుతూ బాగా నూరాలి. తర్వాత కుంకుడి గింజంతా మాత్రలు చేసుకోవాలి. ఆరబెట్టుకొని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ మాత్రని బొగ్గునుంచుకొని రసం మింగుతూ ఉంటే దగ్గులో మంచి రిలీఫ్ వస్తుంది. అష్టాంగ హృదయం వృందమాధవ చెప్పినటువంటి మంచి మెడిసిన్ ఇది. ఇంకో ప్రాబ్లము ఎక్కిళ్ళు, అలాగే ఆయాసం. ఇలాంటప్పుడు ఈ ఎక్కిళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటే కరక్కాయల పొడిని 1/2 చెంచాడు చొప్పున 1/2 కప్పు వేడి నీళ్ళకి కానీ లేదా తేనెతో కానీ లేదా తేనె నెయ్యితో కానీ కలిపి తీసుకుంటూ ఉండాలి. దీంతో ఎక్కిళ్ళు తగ్గుతాయి అంటుంది సుశ్రుత సంహిత ఉత్తర స్థానంలో. అలాగే మరొక వేరియేషను, ఆయాసం, ఎక్కిళ్ళు సతమతం చేస్తున్నప్పుడు బెల్లం పానకంలో కరక్కాయ ఒలుపుని కలిపి ఉడికించాలి. దాన్ని మురబ్బాలు తిన్నట్టు తినాలి. దీంతో కూడా మంచి ఫలితం కనిపిస్తుంది అంటుంది సుశ్రుత సంహిత ఉత్తర స్థానంలో. ఇక రక్తహీనత, కామన్గా మన వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు దీనికి ఒక మెడిసిన్ ఉంది. రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు కరక్కాయల్ని గోమూత్రంలో నానబెట్టి తర్వాత ఎండబెట్టి పొడి చేసుకొని పూటకి 1/2 టీ స్పూన్ మోతాదుగా 2 పూట్ల 1/2 కప్పు నీళ్లతోటి కలిపి తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది అంటుంది చరకం. అలాగే కామన్తో బాధపడుతున్నప్పుడు మరొక వేరియేషన్ ఏమిటంటే లోహభస్మం, కరక్కాయ పొడి ఇంకా పసుపు సమాన భాగాలు కలిపి పూటకి చెంచాడు చొప్పున అనుపానంగా బెల్లాన్ని కానీ లేదా తేనెను కానీ కలిపి 3 పూట్ల తీసుకుంటూ ఉంటే ఈ కామన్లో మంచి ఫలితం ఉంటుందని చరక సంహిత చెప్తుంది. ఇంకోటి, కొంతమందికి పొట్టలో నీళ్లు చేరుతూ ఉంటాయి. దీన్ని జలోదరం అంటాం. ఇంకా ఏదైనా ఉదర రోగాలు, వీటిలో ఈ కరక్కాయ అద్భుతంగా పనిచేస్తుంది. కరక్కాయ పొడిని మోతాదుకి ఒక 1/2 టీ స్పూన్ చొప్పున గోమూత్రం అనుపానంగా 3 పూట్ల తీసుకుంటూ ఉండాలి. దీంతో జలోదరంలో మంచి ఫలితం కనిపిస్తుంది. తర్వాత పాలు మాత్రమే తాగాలి. వారం పాటు బియ్యం, గోధుమ లాంటి గింజ ధాన్యాన్ని పూర్తిగా మానేస్తే ఈ పొట్టలో నీళ్లు చేరటం అన్న సమస్య తగ్గుతుందని చరక సంహిత చికిత్సా స్థానంలో, అష్టాంగ సంగ్రహం చికిత్సా స్థానంలో చెప్పారు. ఇంకొకటి, కాలేయం, ప్లేహం ఇలాంటివి పెరుగుతూ ఉంటాయి. హెపటోమెగాలి, స్ప్లీనోమెగాలి అంటారు దీన్ని. ఇలాంటప్పుడు కరక్కాయలు, రోహితకం, యవక్షారం, పిప్పళ్ళు వీటితోటి కషాయం తయారు చేసుకోవాలి. అంటే వీటిని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకొని 1/2 కప్పు మోతాదుగా ప్రతిరోజు ఉదయం పూట తీసుకుంటూ ఉంటే ఈ ప్లేహం పెరగటం, కాలేయ వృద్ధి, అసాధ్య ఉదర వ్యాధులు ఇలాంటి వాటిలో అమితమైన ఫలితం కనిపిస్తుందని సారంగధర సంహిత అభయహస్తం ఇస్తుంది. ఇంకొక ప్రాబ్లము వాపు, అలాగే
దీన్నే ఎడిమా అని కూడా అంటారు, జనరలైజ్డ్ అనాసార్క. ఇలాంటి సందర్భాలలో ఈ కరక్కాయ మీకు పనిచేస్తుంది. కరక్కాయ పొడి, సొంటి పొడి, బెల్లం కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. కరక్కాయ పొడి, సొంటి పొడి, అలాగే బెల్లం, వీటిని సమాన భాగాలు కలిపి నిల్వ చేసుకొని దీన్ని మోతాదుకి 1 టీ స్పూన్ చొప్పున నేను నోట్లో పెట్టుకొని చప్పరించి నీళ్లు తాగుతూ ఉండాలి. దీంతో మలబద్ధకం తగ్గుతుంది, మలంతో పాటు జిగురు పట్టడం అనేది తగ్గుతుంది, ముఖ్యంగా శరీరంలో నీరు పట్టడం అనే సమస్య తగ్గుతుంది. చరక సంహిత చెప్పిన గొప్ప ట్రీట్మెంట్ ఇది. మరొక వేరియేషను ఈ ఎడిమాకి, కఫదోషం వల్ల శరీరంలో వాపు తయారవుతున్నప్పుడు కరక్కాయల్ని గోమూత్రంలో నానబెట్టి పొడి చేసుకొని దీన్ని పొడిని పూటకి 3 గ్రాముల మోతాదుగా అరకప్పు వేడి నీళ్ళకి కలిపి తీసుకుంటూ ఉంటే ఫలితం కనిపిస్తుందని చరక సంహిత చెప్తుంది. ఇంకొక వేరియేషన్ కరక్కాయల పొడి, ఇప్ప పువ్వు లేదా ఇప్ప సారం, మధుకం అంటాను దీన్ని. మామూలుగా అటవీ ప్రాంతాల్లో ఇప్ప పువ్వు మీకు దొరుకుతూనే ఉంటుంది. పిప్పళ్ళ పొడి 3, కరక్కాయ పొడి, ఇప్ప పువ్వు పొడి, పిప్పళ్ళ పొడి, ఈ 3 కూడా కలిపి పూటకి 1/2 చెంచాడు మోతాదుగా తేనె కలిపి లేదా వేడి నీళ్ళతో సహా, తేనెతో కానీ వేడి నీళ్ళతో కానీ రెండింటితో కానీ తీసుకుంటూ ఉంటే 2 పూట్ల వాపు తగ్గుతుందని భేళ సంహిత చెప్తుంది. ఇక అతి ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే చర్మరోగాలు. ఈ చర్మరోగాలు క్రానిక్గా సఫర్ చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు 5 కరక్కాయల్ని పొడి చేసుకొని 1/2 చెంచాడు త్రికట చొన్ను అంటే సొంటి, పిప్పళ్ళు, మిరియాల పొడితోటి కలిపి దీనికి మళ్ళీ బెల్లం కలిపి నీళ్లతోటి ప్రతిరోజు ఉదయం తీసుకుంటూ పథ్యం పాటిస్తూ ఉంటే చర్మరోగాలు తగ్గుతాయని భేళ సంహిత చెప్తుంది. ఈ చర్మరోగాలు చాలా క్రానిక్గా సఫర్ చేస్తూ ఉంటాయి. చాలామంది స్టీరాయిడ్స్ లాంటివి వాడుతూ ఉంటారు, అనేక కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా ఒక సమాధానం లేని చర్మవ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ కాంబినేషన్ ట్రై చేయండి. 5 కరక్కాయల్ని పొడి చేసుకొని 1/2 చెంచాడు త్రికట్టు పొడి అంటే సొంటి, పిప్పళ్ళు, మిరియాలతో కలిపి మళ్ళీ దానికి బెల్లం కూడా కలిపి నీళ్లతోటి తీసుకోవాలి. ప్రతిరోజు ఉదయం తీసుకుంటూ ఉంటే, పథ్యం పాటిస్తూ ఉంటే, అంటే కారం, పులుపు, మసాలాలు తగ్గిస్తూ సాత్విక ఆహారం తీసుకుంటూ ఉంటే చర్మరోగాలు తగ్గుతాయి. దీనికి ఒక మరొక వేరియేషన్ కరక్కాయలు, నువ్వులు, బెల్లం, నల్లజీడి చెట్టు తాలూకు శోధిత గింజలు, జాగ్రత్తగా శుద్ధి చేసిన గింజలే వాడాలి. అన్నీ కలిపి నూరి చిన్న చిన్న మాతలు చుట్టుకొని పూటకొకటి చొప్పున 3 పూట్ల కూడా నీళ్లతోటి తీసుకుంటూ ఉంటే అసాధ్యమైన చర్మవ్యాధులు తగ్గుతాయని అష్టాంగ హృదయం చెప్తుంది. ఇంకోటి మేజర్గా చాలామందిని ఇబ్బంది పెట్టేది ఈ రోజులలో స్థూలకాయం, ఒబేసిటీ. ఇలాంటప్పుడు కూడా కరక్కాయ ఉపయోగపడుతుంది. స్థూలకాయంతో బాధపడుతున్నప్పుడు, ఈ దానికి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్తో ఇబ్బంది పడుతున్నప్పుడు కరక్కాయ పొడిని ప్రతిరోజు కూడా 2 పూట్ల పూటకి 1/2 చెంచాడు మోతాదుగా అరకప్పు వేడి నీళ్ళకి కలిపి తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుందని చరక సంహిత సూత్రస్థానంలో చెప్పింది. మరొక వేరియేషను ఈ స్థూలకాయంతో పాటు అతిమూత్ర వ్యాధి కూడా ఉందనుకోండి, అప్పుడు చెంచాడు కరక్కాయ పొడిని మజ్జిగతో కలిపి తీసుకోవాలి. అప్పుడు మంచి ఫలితం కనిపిస్తుంది. అంటే స్థూలకాయంతో పాటు అతిమూత్ర వ్యాధి కూడా ఉంటే ఈ 2 సమస్యలు తగ్గడానికి కరక్కాయ పొడిని మజ్జిగతో తీసుకోమని చరక సంహిత అడ్వైస్ చేస్తుంది. ఇక అతిమూత్ర వ్యాధి అంటే ప్రమేహం ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా కరక్కాయ పనిచేస్తుంది. కరక్కాయ పొడిని పూటకి 3 గ్రాముల చొప్పున తేనెతో కలిపి 3 పూట్ల దీన్ని తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుందని అష్టాంగ సంగ్రహం చెప్తుంది. అలాగే మరొక నాన్ స్పెసిఫిక్గా చాలామందిని ఇబ్బంది పెట్టేది కళ్ళు బయలు కమ్మటం, స్పృహ దప్పుతున్నట్టు అనిపించటం. ఇలాంటి సందర్భాల్లో కూడా కరక్కాయ ఉపయోగపడుతుంది. కరక్కాయలతోటి కషాయం తయారు చేయాలి. అంటే నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచి దీనికి కాస్త నెయ్యి కూడా కలిపి ఆ ద్రవాంశం ఆవిరయ్యేంత వరకు మరిగించాలి, నిల్వ చేసుకోవాలి. ఈ ఔషధ సిద్ధ ఘృతం అంటారు దీన్ని. ప్రతిరోజు కూడా 1 టీ స్పూన్ మోతాదుగా పాలకి కలిపి తీసుకుంటూ ఉంటే కళ్ళు బయలు కమ్మటం, మత్తు లాంటి సమస్యలు తగ్గుతాయని సుశ్రుత సంహిత, బృందమాధవ వీటిలలో చెప్పారు. ఇంకొకటి చాలామందిని ఇబ్బంది పెట్టేది అమ్లపిత్తం, హైపర్ ఎసిడిటీ. ఇలాంటప్పుడు కరక్కాయ పొడిని పూటకి 1 టీ స్పూన్ మోతాదుగా 2 పూట్ల ద్రాక్ష రసంతో కానీ లేదా తేనెతో కానీ లేదా తేనె బెల్లం కలిపి కానీ తీసుకుంటూ ఉంటే ఈ అమ్లపిత్తంలో, ఎసిడిటీలో అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఇది బృందమాధవ చెప్పినటువంటి మంచి ట్రీట్మెంట్. క్రానిక్గా మీరు ఈ ఎసిడిటీ సమస్యతోటి బాధపడుతూ ఉంటే ఈ మెడిసిన్ మీరు ట్రై చేయొచ్చు. కరక్కాయ పొడిని పూటకి 1/2 టీ స్పూన్ మోతాదుగా 2 పూట్ల ద్రాక్ష రసంతో తీసుకోవచ్చు లేదా తేనె బెల్లంతో కలిపి కూడా తీసుకోవచ్చు. ఎసిడిటీలో అమేజింగ్ రిజల్ట్ కనిపిస్తుంది. అలాగే ఇంకో ప్రాబ్లము, ఈ మనం తిన్న తర్వాత అది డైజెస్ట్ అయ్యేటప్పుడు నొప్పి వస్తుంది, పరిణామ స్థూల అంటారు, డియోడరైటిస్. ఇలాంటప్పుడు కూడా కరక్కాయ ఉపయోగపడుతుంది. కరక్కాయ పొడి, లోహ భస్మం ఆయుర్వేద మూలికల మేంగళ్ళలో కానీ ఆయుర్వేద షాప్స్లో కానీ దొరుకుతుంది. శొంఠి పొడి, కరక్కాయ పొడి, అలాగే లోహ భస్మం, శొంఠి పొడి
వీటిని సమాన భాగాలుగా కలిపి పూటకి అరచెంచాడు మోతాదుగా తేనె నెయ్యి అనుపానంగా 2 పూట్ల దీన్ని తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుందని బృందమాధవ్ చెప్తుంది. అలాగే ఇంకొక వేరియేషను కరక్కాయ పొడిని బెల్లం నెయ్యి కలిపి దీన్ని 2 పూట్ల తీసుకుంటూ ఉంటే పరిణామశూల అంటే ఫుడ్ డైజెస్ట్ అయ్యేటప్పుడు వచ్చేటువంటి నొప్పి తగ్గుతుందని భావప్రకాష్ చెప్తుంది. ఇంకోటి కొంతమంది బాగా హడలిపోతూ ఉంటారు యంగ్స్టర్స్. బీర్జాల వాపు, ఈ వృషణాల వాపులో కరక్కాయ పనిచేస్తుంది. కఫం వాతం చేరటం వల్ల సాధారణంగా ఈ వృషణ శోధ అనేది వస్తుంది. అలాంటప్పుడు గోమూత్రంలో నానబెట్టి పొడి చేసినటువంటి కరక్కాయ పొడిని పూటకి అరచెంచాడు మోతాదుగా నువ్వుల నూనె సైంధవలవణం అనుపానంగా తీసుకోవాలి. దీంతో వృషణ శోధ అంటే బీర్జాల్లో వాపు తగ్గుతుందని బృందమాధవ్ చెప్తుంది. అలాగే ఈ హెర్నియాలో ట్రీట్మెంట్ ఉండదేమో అనుకుంటూ ఉంటారు, కానీ ఇలాంటి సందర్భాల్లో కూడా రిలీఫ్ కోసం ఈ కరక్కాయని వాడుకోవచ్చు. కరక్కాయని ఆముదంలో వేయించి పొడి చేసుకొని పిప్పళ్ళు సైంధవలవణం కలిపి ఆ మిశ్రమాన్ని పూటకి 3 గ్రాముల మోతాదుగా తీసుకోవాలి. కరక్కాయల్ని ఆముదంలో వేయించి పొడి చేసుకోవాలి. దానికి మళ్ళీ పిప్పళ్ళు సైంధవలవణం కలపాలి. ఈక్వల్ ప్రపోర్షన్స్లో నిల్వ చేసుకోవాలి. పూటకి 3 గ్రాముల మోతాదుగా దీన్ని 2 పూట్ల కూడా అరకప్పు వేడి నీళ్ళతో కలిపి తీసుకుంటూ ఉంటే ఈ హెర్నియాలో అమితమైన ఫలితం కనిపిస్తుందని వంగసేన సంహిత చెప్తుంది. అలాగే మన ఇండియాలో కామన్గా కనిపిస్తుంది, ట్రీట్మెంట్ లేదేమోనని టెన్షన్ పడుతూ ఉంటారు, ఇదే బోధ వ్యాధి, ఫైలేరియా. దీనికి కూడా కరక్కాయతో మంచి ఆసక్తికరమైన మెడిసిన్ ఉంది. గోమూత్రంతో కరక్కాయ చూర్ణాన్ని పూటకి 3 గ్రాముల మోతాదుగా తీసుకోవాలి 2 పూట్ల. అంటే కరక్కాయ పొడిని దీన్ని గోమూత్రంతో కలిపి తాగేయచ్చు ఒక పద్ధతి. అయితే గోమూత్రం కరక్కాయ పొడి 2 కలిపి ఉండలాగా చేసుకొని మింగొచ్చు రెండో పద్ధతి. ఎలా వాడుకున్నా ఈ బోధ వ్యాధిలో మంచి ఫలితం కనిపిస్తుంది. సుశ్రుత సంహిత బృందమాధవాలలో చెప్పిన మంచి మెడిసిన్ ఇది. అలాగే న్యూరోమస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే ఈ వాత వ్యాధులు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కండరాల నొప్పులు, నరాల నొప్పులు. ఇలాంటప్పుడు వీటితో మీరు సతమతం అవుతూ ఉంటే కరక్కాయ పొడి గుగ్గిలం, శుద్ధ గుగ్గిలం అన్న పేరుతో దొరుకుతుంది. అలాగే శిలాజిత్. సో కరక్కాయ పొడి, గుగ్గిలం, శిలాజిత్ సమాన మిశ్రమాన్ని ప్రతిరోజు కూడా 2 పూట్ల పూటకి 2 గ్రాముల మోతాదుగా తేనెతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని అష్టాంగ హృదయం చెప్తుంది. అలాగే పాలిఆర్థరాల్జియా, ఈ మల్టిపుల్ జాయింట్స్లో నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కరక్కాయల పొడిని 1/2 టీ స్పూన్ చొప్పున రాత్రి నిద్రకు ముందు 1 టేబుల్ స్పూన్ ఆముదంతో కలిపి, కరక్కాయ పొడి ఆముదం కలిపి తీసుకుంటూ ఉంటే వాపులతో కూడిన కీళ్ళ నొప్పులే కాదు, సయాటికా, బీర్జాల వాపు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. బృందమాధవ, భావప్రకాశ ఇలాంటి గ్రంథాల్లో చెప్పిన మంచి మెడిసిన్ కాబట్టి చాలా దీన్ని మీరు గుర్తుపెట్టుకొని వాడుకోవాలి. అంటే ఎందుకంటే ఈ పాలిఆర్థరాల్జియా లేకపోతే ఈ కీళ్ళవాతం చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కరక్కాయ పొడిని 1/2 టీ స్పూన్ చొప్పున రాత్రి నిద్రపోబోయే ముందు టేబుల్ స్పూన్ ఆముదంతో కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇదొక పద్ధతి. దీంతో కీళ్ళ నొప్పులే కాదు, సయాటికా, బీర్జాల వాపు ఇలాంటివి కూడా తగ్గుతాయి. మరొక వేరియేషను, మరొక పద్ధతి ఏంటంటే కరక్కాయ పొడి, శొంఠి పొడి, వాము. 3 కదా, కరక్కాయ పొడి, శొంఠి పొడి, వాము. వీటిని వాము అంటే వాము చూర్ణం, వీటిని సమాన భాగాలు కలిపి నిల్వ చేసుకోవాలి. పూటకి 1/2 టీ స్పూన్ చొప్పున 1/2 గ్లాసు మజ్జిగతో కానీ లేదా వేడి నీళ్ళతో కానీ కలిపి తీసుకుంటూ ఉంటే వాపులతో కూడిన కీళ్ళ నొప్పులు, ఆకలి తగ్గటం, శరీరంలో నీళ్లు పట్టడం ఇలాంటి సమస్యలు తగ్గుతాయని బృందమాధవ్ చెప్తుంది. అలాగే కొంత జీవితాంతం ఈ సమస్యకి మందులు వాడుతూ ఉంటారు. ఇదే వాతరక్తం అంటే గౌటీ ఆర్థరైటిస్లో కరక్కాయ అమేజింగ్గా పనిచేస్తుంది. కరక్కాయ పొడిని 1/2 చెంచాడు చొప్పున 1/2 గ్లాసు మజ్జిగకి కలిపి తీసుకుంటూ ఉంటే కఫం, కొవ్వు 2 తగ్గుతాయి. అంటే వాతరక్తం నుంచి రిలీఫ్ వస్తుందని చరక సంహిత చెప్తుంది. సింపుల్ రెమెడీ, బట్ చాలా ఎఫెక్టివ్ రెమెడీ. అలాగే ఇంకొకటి, కొంతమందికి తొడలు పట్టేస్తూ ఉంటాయి, స్పాజం, దీంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు కరక్కాయతో ఒక మంచి మెడిసిన్ ఉంది. కరక్కాయ పొడి, కుంకుడు గుజ్జు. అయితే ఈ కుంకుడు గిజ్జని కాలిస్తే భస్మం వస్తుంది. అలాగే పిప్పడ పొడి 3, కరక్కాయ పొడి, కుంకుడు గింజను కాల్చగా వచ్చినటువంటి ఆ భస్మం లేదా బూడిద, ఇంకా పిప్పడ పొడి, మూడింటిని సమాన భాగాలు తీసుకోవాలి. అలాగే సమభాగ మిశ్రమాన్ని, అంటే దీన్ని మోతాదుకి 3 గ్రాముల చొప్పున అంటే 1/2 టీ స్పూన్ చొప్పున 1/2 గ్లాసు నీళ్ళకి కలిపి 2 పూట తీసుకుంటూ ఉంటే సమస్య తగ్గుతుందని చరక సంహిత చెప్తుంది. అలాగే మూత్ర మార్గంలో రాళ్ళు తయారై ఇబ్బంది పడుతూ ఉంటే, మూత్రం అడ్డుకుపోయి సతమతం చేస్తూ ఉంటే కూడా ఈ కరక్కాయ ఉపయోగపడుతుంది. కరక్కాయ పొడిని, తానికాయ పొడిని, ఉసిరికాయ పొడిని, అలాగే గలిజేరు వేరుని సమాన భాగాలు తీసుకోండి. 10 గ్రాముల చొప్పున గ్లాస్ పాలకు వేయండి. అంటే ఈ మొత్తం అన్నిటి కాంబినేషన్ 10 గ్రాములు తీసుకొని
ఒక గ్లాసు పాలకు వేసి అర గ్లాసు మిగిలేంత వరకు మరిగించి తాగేయాలి. దీంతో మూత్ర మార్గంలో రాళ్ళు పడిపోతాయి. సుశ్రుత సంహిత, అష్టాంగ హృదయం ఇలాంటి వాటిలో చెప్పినటువంటి మంచి మెడిసిన్ ఇది. ఇంకోటి, ఇలాగా ఈ చలి, వర్షాలు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది, సతమతం చేసేది గొంతుకు సంబంధించిన సమస్యలు. ఇలాంటప్పుడు 10 గ్రాముల కరక్కాయ పెచ్చుల్ని గ్లాసు నీళ్లకు కలిపి పావు గ్లాసు మిగిలేంత వరకు మరిగించాలి. సింపుల్ డికాక్షన్, స్ట్రాంగ్ డికాక్షన్ తయారు చేసాం. 10 గ్రాముల కరక్కాయ పొడి, 1 గ్లాసు నీళ్లు బాయిల్ చేసాం. ఇప్పుడు ఫైనల్గా తేనె కలిపి దీన్ని లోపలికి తీసుకుంటూ ఉంటే ఈ గొంతు సమస్యలు తగ్గుతాయని వృందం మాధవ్ చెప్తుంది. అలాగే మరొక ప్రాబ్లం జలుబు. దీంట్లో కూడా కరక్కాయ ఉపయోగపడుతుంది. గాలి తగలని ప్రదేశంలో తలకు ఈ చలి తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కరక్కాయలు, బార్లీతో ఆహారం తీసుకుంటూ ఉంటే జలుబు తగ్గుతుందని సుశ్రుత సంహిత ఉత్తర స్థానంలో చెప్పారు. అలాగే ఇంకొకటి ఆసక్తికరమైంది, నేత్ర వ్యాధులు అంటే కంటి వ్యాధుల్లో కూడా కరక్కాయ ఉపయోగపడుతుంది. కండెప్పులు వాచిపోయి పుసులు కడుతూ ఉంటే కరక్కాయకి నీళ్ళని కలిపి, అంటే కరక్కాయ పొడిని నీళ్ళకి వేసి మరిగించి స్ట్రాంగ్ డికాక్షన్ తయారు చేసి ఆ డికాక్షన్తో కళ్ళు శుభ్రం చేసుకోవాలి. ఇది సుశ్రుత సంహిత ఉత్తర స్థానాలు చెప్పారు. అలాగే ఒకవేళ విజన్ లాస్ ఉంటే, అంటే దృష్టిమాంద్యంతో ఇబ్బంది పడుతూ ఉంటే కరక్కాయ పొడిని 3 గ్రాముల మోతాదుగా ప్రతిరోజు కూడా ఉదయం పూట ఫుడ్కి ముందు తీసుకుంటూ ద్రాక్షపళ్ళ గుజ్జుని తేనె, పంచదారతోటి కలిపి తీసుకుంటూ ఉంటే ఈ ఐ విజన్ ఇంప్రూవ్ అవుతుంది. అష్టాంగ హృదయం ఉత్తర స్థానంలో చెప్పిన మెడిసిన్ ఇది. అలాగే మరొక వేరియేషన్, కరక్కాయ పొడిని నెయ్యితో వేయించి కళ్ళపైన లేపనం చేసుకుంటే ఈ ఐ ఇరిటేషన్ తగ్గుతుంది. ఇది చక్రదత్త అనే చికిత్సా గ్రంథంలో చెప్పారు. ఇంకోటి, ఈ స్తన్య దోషాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, తల్లిపాలు. ఇలాంటప్పుడు కూడా కరక్కాయ ఉపయోగపడుతుంది. తల్లిపాలు ఆమోదయోగ్యం కానంత ఘాటు వాసన వస్తూ ఉంటే మోతాదుకి 1/2 టీ స్పూన్ చొప్పున కరక్కాయ పొడిని త్రికటు పొడితోటి అలాగే తేనెతోటి కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉండాలి. దీంతో స్తన్య దోషాలు తగ్గుతాయని చరక సంహితలో చెప్పారు. అలాగే మరొక ప్రాబ్లము గోరు చుట్టు. ఇలాంటప్పుడు ఈ గోరు చుట్టును తగ్గించుకోవడానికి కరక్కాయ ఉపయోగపడుతుంది. కరక్కాయ పెచ్చుల్ని పసుపు దుంపల రసంతో సహా లోహ కలవంలో నూరాలి. అంటే ఒక రోల్ లాంటి దాంట్లో సింపుల్ కరక్కాయ పెచ్చులు, పసుపు దుంపల రసం రెండింటినీ కలిపి నూరి గోరు చుట్టు మీద ఫ్రీక్వెంట్గా అప్లై చేస్తూ ఉంటే గోరు చుట్ట పగిలి రిలీఫ్ లభిస్తుందని వంగసేన సంహిత చెప్తుంది. ఇక చాలా మేజర్గా ఇబ్బంది పెట్టే ప్రాబ్లం చుండ్రు. ఇలాంటప్పుడు కరక్కాయ ఉపయోగపడుతుంది. కరక్కాయ పెచ్చుల్ని మామిడి జీడి లోపల ఒక పలుకులు ఉంటాయి కదా, ఈ రెండింటిని కరక్కాయ పెచ్చులు, మామిడి జీడి పలుకులు సమాన భాగాలు తీసుకొని పాలతో సహా నూరాలి. అయితే దీని లోపలికి తాగటానికి కాదు, తలకి ఎక్స్టర్నల్గా ప్రయోగించాలి. దీంతో ఎంత తీవ్రంగా ఉన్న చుండు అయినా సరే డెఫినెట్గా ఫలితం కనిపిస్తుంది. ఈ చుండు తగ్గుతుందని ఈ శారంగధర సంహిత చెప్తుంది. ఇలాగా ఇది కంప్లీషన్ కాదు, ఎగ్జాస్టింగ్ లిస్ట్లో బాగా అంటే అనేక ఉపయోగాలు. మనం హెడ్డింగ్లో అనుకున్నట్టుగా కరక్కాయతోటి ఉపయోగాలు 1000 అన్నామే, అసలు మాటకు వస్తే 1000కి పైగానే ఉంటాయి. కానీ కొన్నిటిని ఆయుర్వేద శాస్త్రంలో, శాస్త్ర గ్రంథాల్లో చెప్పిన విషయాలను తెలుసుకున్నాం, కొన్ని ఉపయోగాల్ని. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి ఉపయోగాలు ఇంకా చాలా ఉన్నాయి, వాటిని మనం తెలుసుకుందాం. అంటే కరక్కాయని ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. దీన్ని మనం పోపుల పెట్టెలో ఉంచుకుంటే ఏ సమస్య వచ్చినా కానీ ఇది పరిష్కారాన్ని చూపిస్తుంది. అలాగే సమాధానం లేని సమస్యలు, అలాగే పేరు తెలియని వ్యాధులకి కూడా ఇది ఒక మంచి పరిష్కారం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయాలి. అప్పుడు మీకు నోటిఫికేషన్ అందుతుంది ఈ వీడియో అప్లోడ్ అవటంతోనే. అప్పుడు మీరు మిస్ కాకుండా ఆ నోటిఫికేషన్ క్లిక్ చేసి దీన్ని చూడగలుగుతారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగకరంగా ఉంది అని అనిపించినా ఈ వీడియోని కింద థమ్స్ అప్ బటన్ ఉంటుంది లేదా లైక్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరగతి పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.